ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా మనం కళాసిగూడ దగ్గర ఉన్నాం. ఇక్కడ పలహారం ఊరేగింపు సందర్భంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అటు నృత్యకారుల డ్యాన్సులు కావచ్చు, వివిధ కళాకారుల నృత్యాలు కావచ్చు, చాలా పకడ్బందీగా ఉన్నారు, పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎంతకాలం ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఊరేగింపు కార్యక్రమాలు చేస్తున్నారో అన్న చెప్పండి అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? గత 60 సంవత్సరాల నుంచి మా పెద్దనాయన వాళ్ళు మా తాత వాళ్ళ నుంచి నడుస్తూ వస్తుంది. అలాగే మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఫ్రైడే అమ్మవారికి ఒడిబియ్యం ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ సండే మండే బండి తీయడం కార్యక్రమం జరుగుతుంది. సండే రోజు నార్మల్గా ఇస్తాం, మండే కాబట్టి కొంచెం ధూమ్గా ఇస్తాము. ఇప్పుడు ఏర్పాట్లు చూస్తే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఎంతమందికే చూసినా మన ఎమ్మెల్యే కూడా వచ్చిపోయినారు. మరి ఎట్లా వీటందరికీ ఎవరు స్పాన్సర్ చేస్తారు? స్పాన్సరింగ్ అనేది ఏముండదు, సొంత పైసా. ఆన్లైన్స్ మా బాబాయ్ వాళ్ళు, మా తమ్ముడు ఆన్లైన్స్ అని చెప్పేసి మా చికెన్ సెంటర్ ఉంటుంది ఇక్కడనే. ఇక మా ఆన్లైన్స్ మా తమ్ముడు అందరూ అన్నదమ్ముల వల్ల నడుస్తుంటుంది కార్యక్రమం. తలా కొంట వేసుకుంటాము. ఎక్కువ అంటే మా వాసు అని మా బ్రదర్ ఉంటాడు, అతని మీదకి వెళ్తాడు. అంటే ఇప్పుడు మనం 3-4 రకాల నృత్యాలు కళాకారులు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? మన ఇక్కడ వాళ్ళేనా? విజయవాడ నుంచి కొంతమంది వచ్చారు, కొంతమంది పోతురాజుల విన్యాసాలు అయితే మన తెలంగాణ కడతారు కాబట్టి ఇక్కడ నుంచే. మళ్ళీ వరంగల్ నుంచి కొంతమంది వచ్చారు. ఇక అక్కడక్కడ స్టేట్ నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇప్పుడు పలహారం పనులు స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపు 10 కావస్తూ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయితే అమ్మవారి దగ్గర చేరిన తర్వాత పూర్తి అయ్యేసరికి ఇంకెంత టైం పడుతుంది? మాకు 2-3 అవుతుంది రిటర్న్ వచ్చేవరకు. మళ్ళీ రిటర్న్ బండి అమ్మవారు ఉజ్జయిని మహంకాళి, మళ్ళీ మా కళ్ళగూడ ముత్తలమ్మ టెంపుల్ ఇవన్నీ తిరిగి వచ్చేవరకు, పోచమ్మ టెంపుల్ ఇవన్నీ మళ్ళీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ తిరిగేసి అట్లా బాట నుంచి వచ్చేవరకు మాకు 3 అవుతుంది. 4 o'clock అవుతుంది. ఇప్పుడు మీ ఊరేగింపు ప్రత్యేకత ఏంటి? చాలామంది చాలా పలహార పనులు తీస్తూ ఉంటారు, డీజేలు ఉంటాయి, బ్యాండ్ ఉంటాయి. మీ ప్రత్యేకత ఏంటి మీ దగ్గర? ఎక్కడ నుంచి ప్రత్యేకత అంటే మేము పోతురాల విన్యాసాలు ఎక్కువ ఉంటాయి. ఈసారి విజయవాడ సెటప్ అన్నీ పెట్టించినాము. ప్రత్యేకంగా అంటే మాది ఫ్రైడే రోజు కార్యక్రమం చాలా బాగా అవుతుంది. మా తమ్ముడు వాళ్ళు టెంపియన్స్ కాబట్టి అక్కడ నుంచి మేము ఫ్రైడే రోజు అమ్మవారు కళ్ళు తెరిచే పూజ, ఇక యాటలు గోషుడు అవంతా ఫ్రైడే రోజు అవుతుంది. ఒడిబియ్యం ప్రోగ్రామ్ అవంతా. ఇక సండే మండే అంటే నార్మల్గా అందరు తీసినట్టే మేము తీస్తాం. మొత్తానికి చూసినాం కదా, పలహార ఊరేగింపు సంబంధించి దాదాపు 60 సంవత్సరాల నుంచి మన సికింద్రాబాద్ కళాసిగూడ ప్రాంతంలో వీళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఈ ఊరేగింపు కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లో వీళ్ళు పలహార ఊరేగింపు కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. పలహార ఊరేగింపు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నడుస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు? అంటే అప్పటి నుంచి మా పెద్దనాయనాలు మా బాబాయిలు అందరూ తీస్తుండే. ఇప్పుడు దగ్గర మా బాబాయిలు అంతా తీసి 36 సంవత్సరాలు ఇక్కడ నుంచి తీయబట్టి. ఇప్పుడు నేను తీస్తున్నా. మా బాబాయ్ లోక్నాథ్ అని చెప్పి ఆర్గనైజర్, ఆయన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను. ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా? మీరు ఏర్పాట్లు చూస్తే భారీ ఎత్తున ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉంది కదా, దాదాపు ఎంత ఖర్చు రావచ్చు? ఒక 8-9 లక్షలు వస్తుండొచ్చు. 8 లక్షలు. మీ ఊరేగింపులో ప్రత్యేకత ఏముంటుంది? ఏముండదు, నార్మల్గా అంతా సొంతంగానే చేస్తాం. ఎవరి పైసలు ఏమి. ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే వచ్చిపోయారు కదా, ప్రతిసారి వస్తూ ఉంటారా ఇట్లాంటి నాయకులు? ఎంతమందికి ఎవరైనా వస్తూనే ఉంటారు అందరూ. ఈసారి ఖాళీ గజల్ నాగేశ్వరం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి అందరు వస్తుంటారు. ఈసారి శ్రీ గణేష్ అని వచ్చింది అంతే. హ్యాపీ బోనాల్ టు ఎవ్రీవన్. సికింద్రాబాద్ జాతరకి చాలా మంచిగా ఉంది. మా పాడబండి మా బ్రదర్ది ఉంది, జై మాతాజీ పాడబండి. సో అందరూ ఆహ్వానితులు ఎంజాయ్ చేయండి. హ్యాపీ బోనాల్.
ప్రస్తుతం మనం ఉజ్జయిని మంకాళి బోనాల సందర్భంగా ఈరోజు పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఇక్కడికి వచ్చారు. పలహార ఊరేగింపులకు సంబంధించి ఆయన ఇక్కడికి వచ్చారు. అమ్మవారు ఆశీస్సు తీసుకున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి ఊరేగింపు, ఎట్లా ఉంది బోనాల ఉత్సవాలు, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనలో, మీరేం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నిన్న ఉజ్జయిని మహంకాళమ్మ పండుగ సందర్భంగా నిన్న అందరూ భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించుకోవడం, మొక్కుబడులు చెల్లించుకోవడం, దాని తర్వాత నిన్న సాయంత్రం నుంచి ఈ చుట్టుముట్టు ప్రాంతాలంతా పలారం బండిలు ఊరేగింపుతో అందరూ ఆనందంగా ఉన్నారు. ఇదే మాదిరిగా అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. సరే, ఈసారి చెప్పండి, జోగినీలు ఎవరిని మాట్లాడించినా కానీ చాలా సంతోషం వ్యక్తం చేశారు, అన్ని వసతులు బాగున్నాయని ఏం చెప్తారు దాని గురించి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం సీనియర్స్ అందరు కలెక్టివ్గా తీసుకున్న డిసిషన్స్ కాబట్టి అందరు అనుభవాలతోటి రాష్ట్ర ప్రజలు అన్ని విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందుకు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి తీర్చుకుంటూ ప్రజలకు కొత్తవి కూడా తీసుకొచ్చి పథకాలు ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉంది కాబట్టి చదువుకున్న నుంచి వృద్ధుల వారికి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్న వారికి పరిపాలన ఉంది. ఇది ప్రజాపాలన అని దానికి నిన్న కూడా చూశారు. ఎప్పటి లేని విధంగా ఎన్నో క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా భక్తులకు అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అందరూ అన్ని అఫీషియల్స్, ఆల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తోటి అందరూ సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ చేసి ఇక్కడ జాతరకు వచ్చిన వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. సార్, సీఎం ఎప్పుడు లేకుండా, గతంలో ఎప్పుడు సీఎం అమ్మవారి దర్శనం కోసం బోనాల సందర్భంగా వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. గతంలో కూడా వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా వచ్చారు. వీరు కూడా ప్రత్యేకంగా నిన్న రావడం, వచ్చి చాలాసేపు ఉండడం, అన్ని దగ్గరుండి కూడా వారి ఆదేశాలతో అందరు మంత్రులు, అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్, జిహెచ్ఎంసీ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి అక్కడ విచ్చేసిన భక్తులకి, ఈ ఊరేగింపుల వస్తున్న వారికి, ఊరేగింపులు జరుగుతున్న వారికి అన్ని సీసీ కెమెరాతో పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏం ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా, ఏం ఇబ్బందులు లేకుండా, ఏం గొడవలు లేకుండా, ఎవరికి ఏం హాని జరగకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నా, ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి. అక్కడ ఇలాంటి నృత్యాలు ఉంటాయా? ఉంటాయి. ఎన్నో. ఎంతమంది వచ్చారు? 15 మంది. 15 మంది. ఈరోజు ఒక్కరోజేనా? ఇవాళ ఒక్కరోజు, రేపు వద్దామో. ఇది ఇవరా నెల్లూరు రేపు. ఇవాళ మటు మాటేరు ట్రూప్. ఇది మాటేరు పాలకొల దగ్గర. మాటేరు. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? ట్రూప్ మాత్రం 60,000 ట్రూపు. 60,000. అంతమంది. ఈ కాస్ట్యూమ్స్ అన్నీ మీరే తెచ్చుకుంటారా? మేమే తెచ్చుకుంటాం కూడా. మీకు ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇట్లాంటి నాట్యాలు? దగ్గర ఒక 18 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. 18 సంవత్సరాలు. మళ్ళీ ప్రతిసారి ఆర్డర్ ఉంటాయా మీకు? ఉండవు కదా? ఉంటే మాకు బోనాలకి, చవితులకి, దసరాకి ముందు ఫుల్గా ఉంటుంది. మాకు ఫుల్లు
మళ్ళీ మిగతా టైంలో ఏం చేస్తారు మీరు? మెదడే కాలే ఇంటికి ఉరికే. ఏం పేరు నీ పేరు? పవన్ కుమార్. ఎంతకాలం చేస్తారు ఈ నాట్యం? 10 సంవత్సరాల నుంచి. ఈ నాట్యం పేరేం పేరు? నెమల్ డాన్స్. అవునవును. నెమల్ డాన్స్. ఇప్పుడు బోనాల ఉత్సవాలకు రావడం ఇదే మొదటిసారా? బోనాల ఉత్సవాలకు రావడం ఇదే మొదటిసారా? మేము 10 సంవత్సరం వస్తాం. ఎంతమంది వచ్చారు? 17 మంది. 17 మంది. ఎంత ఛార్జ్ చేస్తారు? 50,000. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ మీరే తెచ్చుకుంటారా? ఇవి మీరే తయారు చేసుకుంటారా, కొనుక్కుంటారా? మేమే సొంతం. మేమే. ఇప్పుడు కంటిన్యూస్గా ఎంతసేపు ఇట్లా డ్యాన్స్ చేస్తారు? ఒక 8 గంటలు 8 అవర్స్.